చర్యలపై దేశం మొత్తం బగ్గుమంటోంది. కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ఇదే సమయంలో ముష్కర్ల తూటాలకు బలైన వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ ఎక్కడికక్కడ క్యాండిల్ ర్యాలీ నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ చార్మినార్ దగ్గర బీజేపీ కార్యకర్తలు ర్యాలీగా వెళ్లి కాసేపు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు. పాకిస్తాన్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఏదైతే పహల్గామ్ లో జరిగిన ఉగ్రవాద చర్యను భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఎప్పుడైతే ఆర్టికల్ 370 తీసిన తర్వాత అక్కడ జనజీవన శవంతిలో చాలా మార్పులు వచ్చినాయి. ప్రజలు దీన్ని గమనించినారు. యావత్ ప్రపంచం దీన్ని గమనిస్తూ ఎక్కువ మంది పర్యాటకులు మన భారతదేశంలోని జమ్మూ కాశ్మీర్ పర్యటన కోసం వస్తున్నారు. కోట్ల మంది ఇంతవరకు పర్యటించినారు. కానీ పాకిస్తాన్ దీన్ని జీర్ణించుకోలేకపోతుంది. భారతదేశం భారతీయ జనతా పార్టీ దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఇంకా మేము భారత ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నాం. భారత ప్రజలు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పాకిస్తాన్ పై ఏ విధమైన ఉగ్రవాద దాడులకు పాల్పడిందో దానికి ప్రతీకారంగా పాకిస్తాన్ నామ రూపాలు లేకుండా చేయాలని ఈ భారతదేశ ప్రజల ఒక ఆకాంక్ష. మేము భారత ప్రభుత్వంతో ఒకటే విన్నపిస్తున్నాము. అక్కడ ప్రజలకు మనము ఒక నమ్మకాన్ని కలిగించాలంటే ఈ విధమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నిన్న